మీ కళ్ళ ముందే భూమి అలా బద్దలయ్యి మీ ఎదురుగానే పెద్ద పెద్ద అలలతో సునామీ వచ్చింది అనుకోండి. మహా అయితే మీరు తప్పించుకోవడానికి ట్రై చేస్తారేమో. మామూలుగా ఒక ప్రదేశంలో వచ్చే డిజాస్టర్ అయితే మీరు తప్పించుకోగలరు. కానీ అదే కలియుగంలో చివరి రోజు అయితే అప్పుడేం చేస్తారు? సో ఈ రోజు మన టాపిక్ ఎండ్ ఆఫ్ కలియుగ. కలియుగంలో చివరి రోజు. ప్రళయం అనేది ఒక ప్రత్యేక సమయంలో వస్తుంది. అది వచ్చినప్పుడు ఈ భూమి అంతమైపోతుంది. భూమిలో నుంచి మంటలు వస్తాయి. చెట్లు జీవరాశులు అన్ని అంతరించిపోతాయి. సూర్యుడిలాగా భూమి కూడా అగ్నిగోళంలాగా మారిపోతుంది. అయితే హిందూ ధర్మంలోనే కాకుండా ప్రతి మతంలో ఏదో ఒక విధంగా ఈ ప్రళయం గురించి చెప్పబడింది. పాపం తన పరిమితులు దాటినప్పుడు ప్రకృతి ఏదో ఒక రూపంలో అంతమయ్యి మళ్ళీ పుడుతుంది. అయితే మన సనాతన ధర్మంలో 4 యుగాల గురించి చెప్పబడింది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. మనం ప్రస్తుతం ఈ కలియుగంలోనే జీవిస్తున్నాం. కలియుగం అంటే పాపాలు ఎక్కువయ్యి ప్రపంచం అంతమయ్యే చివరి యుగం. మన భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. అక్కడ ఉన్న చిత్రాలు, పుస్తకాలు అన్ని కథలు కాదు, మన ప్రాచీన కాలానికి సంబంధించిన రహస్యాలు. అవి మనకు సూచించేది ఏంటంటే ఎప్పుడైతే అన్యాయం పెరిగిపోతుందో, అధర్మం విజృంభిస్తుందో అప్పుడు భగవంతుడు అవతరిస్తాడని. ఇదే విషయం భగవద్గీతలో కూడా చెప్పబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. జైపూర్లో ఉన్న కల్కి ఆలయం దీనికి సాక్ష్యం. విష్ణు భగవానుడు కల్కి అవతారంలో దేవదత్త అనే తెల్లటి గుర్రంపై కలియుగంలోకి వస్తాడు. ఇదే రూపంలో కల్కి భగవానుడి విగ్రహం ఈ గుడిలో ఉంది. కల్కి పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు తన చివరి అవతారంగా ఇంకా జన్మించాల్సి ఉంది. ఈ అవతారంలో కలిపురుషుణ్ణి నాశనం చేసి ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు. అయితే కల్కి ప్రభావం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. వీరి యుద్ధం వల్ల మానవజాతి పూర్తిగా నాశనమయ్యి భూమి అంతమైపోతుంది. అన్ని జీవరాశులు నశించిన తర్వాత భూమి మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది. అయితే ఒక కథ ప్రకారం జైపూర్ రాజు 2వ జైసింగ్ ఈ కల్కి ఆలయాన్ని నిర్మించినప్పుడు దేవదత్త విగ్రహం మీద ఒక గాయం కనిపించింది. దాన్ని సరిచేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా సరే అది అలానే ఉండిపోయింది. కానీ కొన్ని రోజులకి ఆ గాయం దానంతట అదే తగ్గడం కనిపించింది. దాని ప్రకారంగా ఏ రోజైతే ఆ గాయం పూర్తిగా మానుతుందో ఆ రోజు కల్కి అవతరిస్తారు అని ఒక నమ్మకం ఏర్పడింది. మీరు ఎప్పుడైనా సమయపు స్తంభం గురించి విన్నారా? ఇది మహారాష్ట్రలో ఉన్న కేదారేశ్వర ఆలయంలో ఉంది. ఈ ఆలయం ఒక అద్భుతమైన చారిత్రక కళ. పగిలిపోయినట్టుగా చెక్కబడిన ఈ గుడి మన పూర్వీకుల ఆధునికతకు పెద్ద సాక్ష్యం. ఈ ఆలయం పక్కన ఉన్న గుహలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలో 5 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. ఇది స్వయంభూ విగ్రహం. ఈ శివలింగాన్ని దర్శించుకోవాలి అంటే హరిశ్చంద్ర ఘాట్ లో ఒక ప్రమాదకరమైన ట్రెక్కింగ్ ని దాటుకొని వెళ్ళాలి. ఇది చాలా రిస్కీగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఇదంతా పూర్తిగా నీళ్లలో మునిగిపోతుంది. ఇది చూడడానికి చాలా అందంగా జలపాతం మధ్యలో స్వయంగా ఏర్పడిన శివలింగం లాగా నీటి మధ్యలో దర్శనమిస్తుంది. ఈ గుహ మొత్తం ఒకే ఒక స్తంభాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కానీ ఇంతకు ముందు ఈ గుహ 4 స్తంభాలను ఆధారంగా చేసుకుని నిలబడి ఉండేది. కాలంతో పాటు ఒక్కొక్క స్తంభం విరిగిపోయి ఇప్పుడు ఒకే స్తంభం మీద ఉంది. ఈ 4 స్తంభాలు కూడా 4 యుగాలను సూచిస్తాయి. ఒక్కో యుగం పూర్తి అవ్వగానే ఒక్కో స్తంభం విరిగిపోయింది. ఇప్పుడు మనం చివరి యుగంలో ఉండటం వల్ల అక్కడ ఒకే ఒక్క స్తంభం మాత్రమే మిగిలి ఉంది. ఆ స్తంభం కూడా పడిపోయిన రోజు కలియుగం ముగిసిపోతుంది, ఈ విశ్వం అంతమైపోతుంది అని నమ్మకం. మధ్యప్రదేశ్లోని ఖజురాహో ఆలయం. ఈ గుడి వేల సంవత్సరాల పురాతన శిల్పకళకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మొదట్లో ఇక్కడ 85 ఆలయాలు ఉండేవి. కానీ ఇప్పుడు వాటిలో కేవలం 25 మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో మతంగేశ్వర మహాదేవ్ అనే టెంపుల్ ఉంది. ఇది ఖజురాహోలో ఉన్న అన్నిటికంటే పెద్ద ఆలయం. అయితే దీనికి ఒక విశిష్టత ఉంది. అదే ఇక్కడి శివలింగం. ఈ శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. ప్రతి శరత్ పూర్ణిమ రోజు ఈ శివలింగం 1 అంగుళం పెరుగుతుందంట. ఈ ఆలయానికి సంబంధించిన ఒక కథ ప్రకారం ఒకసారి శివుడు పాండవుల పెద్ద అయిన యుధిష్ఠిరుణ్ణి రాజుని చేసి ఆయనకు ఒక విలువైన మాయాజాల రత్నాన్ని ఇచ్చారు. యుధిష్ఠిరుడు ఆ రత్నాన్ని మతంగ ఋషి అనే ఒక సాధువుకి ఇచ్చారు. చివరిగా ఆ రత్నం మట్టిలో కలిసిపోయింది. ఆ రత్నం మట్టిలో కలిసిపోయిన చోట చుట్టూ ఒక మాయాజాలం
లాగా ఒక శివలింగం ఏర్పడింది. ఆ మతంగ ఋషి పేరుతో ఈ ఆలయాన్ని మతంగేశ్వర ఆలయం అంటారు. ఆ రత్నం శక్తితోనే ఈ శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. అయితే ఒకసారి ఈ ఆలయ పూజారి చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడి శివలింగం 9 అడుగుల ఎత్తుంటుంది. ఈ శివలింగం పైభాగం స్వర్గం వైపు, కింద భాగం నరకం వైపు వెళ్తుంది. ఈ శివలింగం ఎలా అయితే ప్రతి ఏడాది పైకి ఒక అంగుళం పెరుగుతుందో అలానే కింద వైపు కూడా ఒక అంగుళం పెరుగుతుంది. అలా పెరుగుతూ పెరుగుతూ ఈ శివలింగం ఒక రోజు పాతాళ ద్వారాన్ని తెరుస్తుంది. ఆ రోజు ఈ కలియుగం ముగిసిపోయి ప్రపంచం అంతమైపోతుంది. ఇంకా తర్వాతది జోషిమత్ మందిర్. ఈ జోషిమత్ ఉత్తరాఖండ్ హిమాలయాల దగ్గర ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ టౌన్ మెల్లగా నేలలోకి మునిగిపోతుంది. ఇక్కడి ఇళ్లకు మనం పగుళ్ళు కూడా గమనించవచ్చు. ఇక్కడి వాళ్ళందరి దృష్టి భయంకరమైన పరిణామం వైపు ఉంది. కానీ ఇక్కడున్న దేవాలయం శతాబ్దాలుగా ఒక హెచ్చరికను అందిస్తుంది. ఈ ఆలయం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు 4వ అవతారం అయిన నరసింహస్వామి మందిరం. దీని వెనుక ఒక కథ ఉంది. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఇక్కడ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే సమయంలో ఆయన ఒక భవిష్యవాణి కూడా చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ విగ్రహం యొక్క ఒక చెయ్యి సన్నగా అవుతూ ఎప్పుడైతే ఆ చెయ్యి పూర్తిగా విరిగిపోతుందో ఆ రోజు భూమి కంపించి హిజయి విజయి అనే 2 పర్వత శిఖరాలు విరిగిపోయి బద్రీనాథ్ శాశ్వతంగా మూసివేయబడుతుంది అని చెప్పారు. ప్రతి మతంలోనూ ప్రపంచమంతం గురించి చెప్పబడింది. క్రిస్టియానిటీలో న్యాయ దినమని, ఇస్లాంలో విచారణ దినమని చెప్పబడింది. బౌద్ధ, నార్స్, గ్రీక్ పురాణాలు కూడా ఇలాగే చెప్తున్నాయి. మతం సాంప్రదాయం ఏదైనా చెప్పేది ఒకటే, ఒకరోజు ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోతుందని, ఆ తర్వాత భూమి మళ్ళీ కొత్తగా పుడుతుంది. సైన్స్ కూడా ఇదే చెప్తుంది. ప్రతి 10,000 సంవత్సరాలకి ఒకసారి భూమి ఒక చల్లటి మరియు వేడి కాలచక్రం లాగా ఉంటుంది. వేల సంవత్సరాల తర్వాత భూమి మంచులో కప్పబడి ఉంటుంది. తర్వాత మెల్లగా వేడెక్కుతుంది. దీనివల్ల కొత్త కొత్త జీవరాశులు పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి యొక్క సహజ ఉష్ణ చక్రం. అయితే అన్ని గ్రంథాలు, పురాణాలు చెప్పేది ఒక మసీప కథ. భవిష్యత్తులో ఒక రోజు తెల్ల గుర్రం పైన ఎక్కి చేతిలో అగ్నిలాంటి ఖడ్గాన్ని పట్టుకొని ఒక మసీప వస్తాడు. అతడు చెడుని, అధర్మాన్ని నాశనం చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రపంచం పాపం, అధర్మం, అన్యాయం నుంచి విముక్తి పొందిన ప్రపంచం. అలా కొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఈ యుగాన్నే సనాతన ధర్మంలో సత్యయుగం అని అంటారు. ఈ మసీపనే మన హిందూ పురాణంలో కల్కి భగవానుడిగా పేర్కొంటున్నారు. ఇవన్నీ ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలు. కానీ ప్రతి విషయంలోనూ ఒకే నిజముంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.